సాధకులు ఎవరైనా సరే ఇటువంటి పరిస్థితుల్లో మనం అనేక మాటలు శివుడాజ్ఞ లేనిదే శివైనా కదలదు అనుకుంటాం. అలాగే నాహంకర్త హరికర్త అని చెప్పుకుంటాం. మరి ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితులు వస్తే మన చేతుల్లో ఏముంది, మనం ఏం చేయొచ్చు, మనం బయటపడాలంటే ఏం చేయాలి అని మనకి పరిహారాలు అందరికీ ఉంటాయా? అందరికీ ఉంటాయమ్మా. ఎందుకంటే పరిహారాల్లో ఉన్నప్పుడు కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. ఎవరి గత జన్మ కర్మదోషంనైనా ఈ జన్మలో ఎదుర్కొనే సమస్యలన్నింటికీ కూడా గత జన్మ కర్మదోషం. అంటే మీకు ఈ సంబంధించినటువంటి దేవతానుగ్రహంలో కలౌ చండీ వినాయకో కాలభైరవ. కలియుగంలో గణపతి, చండీ అనగా దుర్గ, కాలభైరుడు ఇచ్చినటువంటి శుభ ఫలితాలు, శీఘ్రమైనటువంటి ఫలితాలు ఏ దేవత కూడా ఇవ్వజాలదు. కలియుగ ప్రమాణాన్ని, ఒక్కొక్క యుగ ప్రమాణాన్ని అనుసరించి ఒక్కొక్క దేవతలు అత్యంత శీఘ్ర ఫలప్రదాతలుగా ఉంటారు. కాబట్టి ఈ కలియుగానికి చండీ, కాలభైరవుడు, వినాయకుడు శుభమైనటువంటి ఫలితాలను ఇస్తారు. కాబట్టి ఈ దేవత ఆరాధన ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అందరికీ కూడా అంటే యజ్ఞోపవీతం ఉన్నటువంటి ధారణ ఉన్నటువంటి వాళ్ళకి మంత్రోపదేశంగా తీసుకోవచ్చు. అందుకనే ఆదిశంకరాచార్యుల వారు వీళ్ళందరికీ కూడా, పామరులకి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ యొక్క బీజాక్షరంలో మంత్రంలో ఉన్నటువంటి ఫలితం ఎట్లా ఉంటుందో అదంతా కూడా ఆయన రచించినటువంటి స్తోత్రాలు, అష్టకాలలో నిక్షిప్తము చేసి అవన్నీ కూడా అందించడం జరిగింది. అదే ఫలితం వస్తుంది. రోజుకి కాలభైరవం ప్రదోషకాల సమయంలో చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందమ్మా. అలాగే గణపతి ఆరాధన చేయండి, అమ్మవారి దుర్గా అమ్మవారిని ఎల్లప్పుడూ కొలవండి. ఇవన్నీ కూడా చేయడం వల్ల మంచి జరుగుతుంది. అన్నిటికంటే మించి మృత్యుంజయుడు అనేటువంటిది ఈశ్వరుడు. కాబట్టి మృత్యుంజయ స్తోత్ర పారాయణం తరచూ చేసుకుంటూ ఉంటుంటే చాలా గొప్పగా, అంటే ఈ యొక్క పరిహారాల్లోకి వెళ్ళినప్పుడు, డెప్త్గా వెళ్ళినప్పుడు మరి ఒక సందర్భంలో మనం చెప్పుకుందామమ్మా. ఎందుకనంటే మనిషి అనేక గండముల నుంచి బయటపడాలంటే కూడా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చునమ్మా.